పోతన్న గారి హృదయ పుండరీకంలో ఒక వెలుగు మెరిసిందండి. ఎలా మెరిసింది అన్నారు. ఎవరా పుణ్యతపోవనాంతరములో లవలీ బాగా మబ్బులు బట్టి ఉన్నాయి, మేఘావృతమైంది ఆకాశం. అలా నల్లటి మేఘాలు బట్టి ఉన్నటువంటి ఆకాశంలోంచి ఒక వెలుగు తునక అలా వస్తూ ఉన్నది కండి. మేఘాల్ని చీల్చుకొని వస్తున్నది ఒక మెరుపు. పోతన గారికి బాగా కనపట్టల్లా. ఎందుకన్నారు? ఆ మేఘాలు బాగా ఉన్నాయే, అలికేసినట్టున్నది. కొంచెం దగ్గరకు వచ్చింది ఆ వెలుగు తునక. పోతన గారికి దృగ్గోచరం అవుతూ ఉన్నది. ఆహా, మహానుభావుడు, సామాన్యుడు కాదు, చతుర్దశ భువనాధ్యక్షుడైనటువంటి శ్రీ పుండరీకాక్షుడు రామచంద్రమూర్తి నడిచి వస్తున్నటువంటి దివ్య దర్శనం చేస్తున్నాడు పోతన గారు. అందుకనే మనం చేసింది కాదు దర్శనం, వాడిచ్చింది సుదర్శనం. దగ్గరకు వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. రాముడు ఒక్కడే వస్తున్నాడా అన్నారు. ఈ ప్రక్క ఎవరామె సర్వలక్షణ శోభిత భూసుతయౌషితగాదే. రామచంద్రమూర్తికి వామభాగంలో సర్వసుగుణమణైనటువంటి సీతా భగవతిని కూడా దర్శించాడు పోతన గారు. వాళ్ళిద్దరే వచ్చారా అన్నారు. ఈ ప్రక్క ఎవరాతడు అన్నని అనుసరించటమే లక్షణంగా కలిగి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని దర్శనం చేశారు. వీళ్ళు ముగ్గురే వచ్చారా అన్నారు. కాదు కాదయ్యా, వీళ్ళ ముగ్గురు వస్తున్నారు అని తెలియజేయడానికి ప్రోటోకాల్ ఆఫీసర్ వస్తున్నాడు. ముందు నడుచు ముగ్ధమోహన భువనైక సౌందర్యమూర్తి శ్రీరామ దివ్య సుందరోపాసకుండు హనుమత్ ప్రభుడుగాదే. శంకర భగవత్పాదుల వారిని, అయ్యా సుందరకాండ అంతా 68 సర్గల్లో చెప్పారు వాల్మీకి. రోజులు ఎక్కువ పెడితే సర్గలు తగ్గుతాయి అన్నారు, సర్గలు ఎక్కువ పెడితే రోజులు తగ్గుతాయి అన్నారు. మేము అంత ఓపిక లేదు, మేము తగ్గకుండా మా అకౌంట్లో నిల్వ ఉండేట్టుగా ఏదైనా 3 ముక్కల్లో చెప్పండి అని అడిగారట. 3 మాటల్లో చెప్పారండి శంకర్ల వారు సుందరకాండ మొత్తం. దూరీకృత సీతార్తికి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి దారిత దశముఖ కీర్తికి. అయిపోయింది సుందరకాండ, అయిపోయింది.